అల్లు అర్జున్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనను నమ్మలేకపోతున్నానన్నారు పుష్ప 2 హీరోయిన్ రష్మిక. థియేటర్ వద్ద మహిళ మరణించడం దురదృష్టకరం. అలా జరిగుండకుంటే బాగుండు. కానీ అది అనుకోకుండా జరిగింది. ఆమె కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పోడ్చలేమన్నారు రష్మిక. అయితే జరిగిన ఆ ప్రమాదంపై కేవలం ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేస్తుండడం చూసి బాధేస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్ను తాను నమ్మలేకపోతున్నానని, ఇదంతా చూస్తుంటే గుండె పగిలినట్టవుతుందన్నారు హీరోయిన్ రష్మిక. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పై ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ముందుగా హీరో నాని ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై నాని తీవ్రంగా స్పందించారు. సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. థియేటర్ ఘటన దురదృష్టకరం. మనం ఇలాంటి ఘటన నుంచి చాలా నేర్చుకోవాలని, జాగ్రత్తలు తీసుకుని మళ్లీ ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. మరోవైపు ఇది అందరి తప్పని, దీనికి ఒక వ్యక్తి మాత్రమే బాధ్యత వహించడంటూ ట్వీట్ చేశారు హీరో నాని. అలాగే డైరెక్టర్ అజయ్ భూపతి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ కావడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదని ఎక్స్లో పోస్ట్ చేశారు. నిజానికి పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే యువతి మరణించింది. ఈ ఘటనపై డిసెంబర్ 13న మధ్యాహ్నం అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండిస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ కామెంట్ చేస్తున్నారు. అలాగే వి స్టాండ్ విత్ అల్లు అర్జున్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 13న శుక్రవారం కోర్టులో జరిగిన వాదోపవాదనల తర్వాత అదే రోజు సాయంత్రం లోపు అల్లు అర్జున్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.